నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు లేకుండానే ఏపీ అధికారులు కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అధికారులు పోటీగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాలపై ఇటీవలే ఇరు రాష్ట్రాల అధికారులు కేఆర్ఎంబీతో సమావేశం కాగా తదుపరి భేటీ సెప్టెంబర్ 4కు వాయిదా పడింది. ఈలోపే అనుమతులు లేకుండా నీటి విడుదల జరగడం ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదానికి దారితీసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతులు లేకుండానే ఏపీ అధికారులు కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అధికారులు పోటీగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాలపై ఇటీవలే ఇరు రాష్ట్రాల అధికారులు కేఆర్ఎంబీతో సమావేశం కాగా తదుపరి భేటీ సెప్టెంబర్ 4కు వాయిదా పడింది. ఈలోపే అనుమతులు లేకుండా నీటి విడుదల జరగడం ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మౌనిక, ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం తెరపైకి వచ్చింది. ప్రజెంట్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద అయితే వాటర్ వార్ మళ్లీ మొదలైందని చెప్పొచ్చు. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలను బేఖతరు చేస్తూ కూడా ఇప్పటికే ఏపీ అధికారులు నీటిని విడుదల చేస్తూ కూడా నీటిని అక్కడ ఏపీకి మళ్లించుకునేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాల కోసం కూడా ఇప్పటికే కేఆర్ఎన్బితో అంటే సోమవారం రోజు ఇప్పటికే భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ భేటీకి సంబంధించి భేటీ కాకముందుకే ఈ కేఆర్ఎన్బికి సంబంధించినటువంటి భేటీని బేఖతరు చేస్తూ ఈ రోజు చేసినటువంటి ఇష్యూకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఏదైతే కేఆర్ఎన్బికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో ప్రధానంగా ఈ భేటీలో తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాజెక్టులు పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్ అంటే నీటి నిల్వలు పూర్తి స్థాయిలో లేకపోవడం, ప్రధానంగా విడతల వారిగా వాటర్ ని విడుదల చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించిగా ఇదే అంశాలను రేపు కేఆర్ఎన్బి 4వ తారీఖు వాయిదా చేస్తుంది. ఈ అంశాలు మాట్లాడడానికి దీనికి సంబంధించి ఆ భేటీ నిర్ణయాలు కాకముందుకే ఏపీ అధికారులు మాత్రం దౌర్జన్యంగా ఈ రోజు డ్యామ్ పైకి వచ్చి నీటిని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మరోసారి జల వివాదం తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అయితే అక్కడ జనరేషన్ ఏదైతే అక్కడ ఉన్నదో దానికి సంబంధించి కూడా ఆ పంప్ హౌస్ ద్వారా నీటిని ఏపీకి తరలిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అయితే నీటిని విడుదల చేయాలంటే కూడా ఖచ్చితంగా కేఆర్ఎన్బికి అనుమతులు ఉండాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండానే వాటర్ రిలీజ్ చేయడంతో అయితే టోటల్ గా ఏపీ అధికారుల మధ్య ఇటు తెలంగాణ అధికారుల మధ్య ఒక హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఇటు తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం కూడా విడతల వారీగా వాటాల వారీగా అదేవిధంగా జనాభా లెక్కల ప్రకారంగా నీటిని విడుదల చేసుకోవాల్సిన అవకాశం ఉందనేసి కేఆర్ఎంబి చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఏపీ జనాభా తెలంగాణ జనాభా కంటే ఏపీ జనాభా తక్కువ ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి విడతల వారీగా చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ఇటు 4వ తారీఖు నాడుగా ఈ భేటీలో చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ముందే ఈ రోజు ఏపీ అధికారులు వాటర్ మళ్లించుకోవడంతో అయితే ఇటు తెలంగాణ ఇటు ఏపీ అధికారుల మధ్యన అయితే ఒక ఉద్రిక్తతని చోటు చేసుకుందని చెప్పొచ్చు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.